అండి చాలా మంది అడుగుతున్నారు అసలు క్రాస్ కటింగ్ అంటే ఏంది, స్ట్రైట్ కటింగ్ అంటే ఏంటి అనేది అడుగుతున్నారండి. అర్థం కాని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ చేసే ముందు బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా పెట్టి మనం కటింగ్ చేసామనుకో ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అని అంటారు. ఈ బ్యాక్ పార్ట్ ని తీసుకొని మనం క్రాస్ గా పెట్టి కట్ చేసామనుకో దానికే క్రాస్ కటింగ్ అని అంటారండి. చాలా మంది డౌట్ అయితే అడుగుతున్నారు. తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. క్రాస్ కటింగ్కి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం స్ట్రైట్గా వేస్తేనే స్ట్రైట్ కటింగ్ అండి. లేదు దానికి మనం క్రాస్గా వేస్తేనే క్రాస్ కటింగు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకైతే కాదండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అనేది ఇది. ఓకేనండి.